ప్రధాని అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం జరుగుతోంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాక ఇది రెండో సమావేశం. గత మంగళవారం మంగళ్ మిలాన్ పేరుతో మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో యువత ఆందోళనలు, ప్రభుత్వ నిర్ణయాలు, పార్లమెంటు సమావేశాలపై చర్చిస్తున్నారు. ప్రధాని అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాక ఇది రెండో సమావేశం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి మనకు లైవ్ లో అందిస్తారు. రాజు. అక్షయ, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం ప్రతి వారం మంగళవారం నిర్ణయించాలని ఇప్పటికే ఎన్డీఏ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మంగళ్ మిలాన్ పేరుతో ప్రతి మంగళవారం ఉదయం 9:30 గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. మొదటి సమావేశం గత మంగళవారం జరిగింది. ఆ రోజే తొలిసారిగా నీట్ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి అంశంలో యువత భవిష్యత్తు విషయంలో కేంద్రం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉంది. వాళ్ళ భవిష్యత్తే తమకు ప్రాధాన్యం, దానికి కావాల్సినటువంటి అన్ని నిర్ణయాలను కేంద్రం తీసుకుంటుందనే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో చెప్పారు. సో ఈరోజు సమావేశాన్ని చూస్తే ప్రత్యేకంగా యాంటీ పేపర్ లీక్ సంబంధించినటువంటి చట్టం పైన ఈరోజు చర్చ ప్రారంభం కాబోతుంది. సో చర్చ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందే జరుగుతున్నటువంటి ఈ ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహిస్తున్నారు. సో ఈరోజు పార్లమెంట్ సమావేశాల్లో అంటే బీజేపీతో పాటు బీజేపీ అలయన్స్లో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎటువంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలనే దాని మీద కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సో గతంలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ విధంగానైతే ఎన్సీపీఐలో చేరినటువంటి ఎంపీలు ఉన్నారో వాళ్ళు కూడా ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశానికి హాజరయ్యారు. సో ఈ సమావేశంలో గత వారం రోజులుగా ఢిల్లీలో అది పార్లమెంట్లో జరిగినటువంటి అంశాలతో పాటు ఈ వారం రోజుల పాటు రానున్నటువంటి వారం రోజుల పాటు ఎటువంటి వ్యూహంతో ఎన్డీఏ పార్లమెంటు పార్టీ ఎలా వ్యవహరించాలనే దాని మీద కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా పార్లమెంటు సమావేశం ఇప్పుడు ప్రారంభమయ్యాక యాంటీ పేపర్ లీక్ బిల్లు పైన చర్చ మొదలైతే ఎవరు మాట్లాడతారు? సో ప్రతిపక్షాలు ఖచ్చితంగా మళ్ళీ ఆందోళన చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్లకు కౌంటర్ ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంది. సో దానికోసం ఇప్పటి వరకు అంటే 2024లోనే ఈ పేపర్ లీకేజ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి యాక్ట్ తీసుకొచ్చారు. సో 2024 యాక్ట్ను ఇప్పుడు సవరిస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను సభలో పెట్టడంతో పాటు ఎప్పుడైతే యువత ఆందోళన చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం, ఎన్టీఏ పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ దానికి కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానం అందించడం కోసం మరోవైపు ఏ విధంగానైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం, ఇంకోవైపు చట్టాన్ని తీసుకురావడం, దాంతోపాటు యువతతో చర్చలు జరపడం, అంటే యువత భవిష్యత్తే తమకు ప్రాధాన్యమని ఏ విధంగానైతే చెప్పామో ఈ విషయాలన్నింటినీ కూడా సభ ద్వారా చెప్పడంతో పాటు ప్రతిపక్ష పార్టీల పాలనలో గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి పేపర్ లీకేజీలు, ఆ తర్వాత అప్పట్లో తలెత్తినటువంటి అంశాలు, విద్యార్థులు నష్టపోయినటువంటి విధానాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గత వారం మొత్తం కూడా నీట్ పేపర్ లీకేజ్ అంశం పైన సభ మొత్తం స్తంభించింది. సో ఇప్పుడు చర్చ మొదలైతే మాత్రం ప్రతిపక్షాలకు ధీటైనటువంటి కౌంటర్ ఇచ్చేందుకు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సిద్ధమవుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం వ్యూహాత్మక సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షన కొనసాగుతుంది. అక్షయ. ఓకే రాజు. పార్లమెంటు భవనంలోని ఖర్గే కార్యాలయంలో కాసేపట్లో విపక్షాల మీటింగ్ జరగనుంది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో జరిగే చర్చలో రాహుల్, ప్రియాంక గాంధీ మాట్లాడనున్నారు.
పార్లమెంటు భవనంలోని ఖర్గే కార్యాలయంలో కాసేపట్లో విపక్షాల మీటింగ్ జరగనుంది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో జరిగే చర్చలో రాహుల్, ప్రియాంక మాట్లాడనున్నారు.